హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొనేసి ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఈరోజు మనము డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏదంటే ఫస్ట్ ఇయర్ 10 మార్క్స్ క్వశ్చన్, ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. The law of variable proportion, what is the introduction? Means the law of variable proportion has been developed by 19th century economists David Ricardo and Alfred Marshall. అంటే ఈ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనే థియరీని డెవలప్ చేసింది 19th సెంచరీ అంటే 19వ శతాబ్దానికి చెందినటువంటి ఎకనమిస్ట్స్ అయినటువంటి డేవిడ్ రికార్డో మరియు ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని పెంచాలి అంటే ఖచ్చితంగా ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెంచవలసి ఉంటుంది. సో ద ప్రొడ్యూసర్ నీడ్ ఇంక్రీజింగ్ అవుట్పుట్ మస్ట్ ఇంక్రీజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ మీన్స్, ఇక్కడ మనకి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏవనంటే 1 ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఈ 4ని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, బేస్డ్ ఆన్ టైం ప్రకారము 2 టైప్స్ అనేది డివైడ్ చేయొచ్చు. ఏవని తీసుకుంటే ఫస్ట్ వన్ మనము ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్, ఫిక్స్డ్. సెకండ్ వన్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. సో ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అంటే మార్చడానికి వీలు లేనటువంటి ఫ్యాక్టర్స్, కారకాలు. వేరియబుల్స్ అంటే మార్చడానికి వీలున్నటువంటి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ ని ఎలా మారుస్తాము, ఎక్కడ మార్చాలి, ఎక్కడ మార్చడానికి వీలు ఉండదంటే బేస్డ్ ఆన్ టైం తీసుకుంటే మనకి టైం ఆర్ డివైడింగ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ మనకి షార్ట్ రన్, సెకండ్ వన్ వెరీ షార్ట్ రన్. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వెరీ షార్ట్ రన్, సెకండ్ వన్ షార్ట్ రన్, థర్డ్ వన్ లాంగ్ రన్. సో ఇలా మనకి 3 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 మనకి బేస్డ్ ఆన్ టైం. ఈ టైం మనకి వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి అంటే టైం అనేది కూడా కావాలి మనకి. ఇక్కడ మనకి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా ఉంటుందంటే ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ 4 ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్, దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి వెరీ షార్ట్ పీరియడ్ లో తక్కువ కాలంలో ఇవి మనం మార్చడానికి వీలు ఉండదు కాబట్టి షార్ట్ రన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ షార్ట్ రన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే షార్ట్ పీరియడ్ లో మనకి సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్, సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటుంది, వేరియబుల్ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని పాజిబిలిటీ ఉంటుంది మనము మార్చడానికి ఉత్పత్తిలో. అంటే షార్ట్ రన్ లో ఏం మార్చుకోవచ్చు అంటే లేబర్ని. సో లేబర్ అనే ఫ్యాక్టర్ ని మనం పెంచుకోవచ్చు ప్రొడక్షన్ పెంచుకోవడానికి. రిమైనింగ్ ల్యాండ్, క్యాపిటల్, ఆర్గనైజర్ అనేది ఇక్కడ మనకి ఫిక్స్డ్ కాదండి, ఇది వచ్చి లేబర్ అనేది వేరియబుల్ ఫ్యాక్టర్స్. తర్వాత మనకి ల్యాండ్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేది మనకి ఫిక్స్డ్ ఫ్యాక్టర్ అని చెప్పడం జరుగుతుంది ఎక్కడ షార్ట్ రన్ లో. ఇంకా లాంగ్ రన్ లో తీసుకుంటే ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి ఆల్ ఫ్యాక్టర్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి తీసుకుంటే మనకి వెరీ షార్ట్ పీరియడ్ లో ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్. షార్ట్ రన్ లో తీసుకుంటే సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్, సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్స్. వేరియబుల్ ఓన్లీ 1. వాట్ ఇస్ దట్ మీన్స్ లేబర్. తర్వాత లాంగ్ రన్ లో తీసుకుంటే ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్స్.
ఈ ఫ్యాక్టర్ బేస్డ్ తో మనకి ఈ థియరీ ఎలా మనకి దేని గురించి చెప్తుందంటే దిస్ లా ఈజ్ అప్లికేబుల్ టు ద శాట్రన్. అంటే ఈ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనేది శాట్రన్ కి సంబంధించినది. అంటే శాట్రన్ కి సంబంధించినది. ఇక్కడ మనకి టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ ఇన్ శాట్రన్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని పెంచాలి అంటే 4 రకాలైనటువంటి ఈ ఫ్యాక్టర్ అనేది హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి షార్ట్ పీరియడ్ లో కేవలం లేబర్ ని మాత్రం పెంచగలుగుతాం, మిగిలిన వాటికి మనకి ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ గా ఉంటుంది. అలా ద ప్రొడ్యూసర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ లేబర్ ఫోర్స్ ఇన్ ద శాట్రన్, ద production are changed into 3 stages. సో మార్జినల్ ప్రొడక్షన్ ఎలా అవుతుందంటే చేంజెస్ అవుతుంది. ఫ్రమ్ బిగినింగ్ టైమ్ ద ప్రొడ్యూసర్ గెట్ ద ఇంక్రీజింగ్ రిటర్న్స్ అండ్ సెకండ్ స్టేజ్ గెట్ ద డిమినిషింగ్ రిటర్న్స్ అండ్ థర్డ్ స్టేజ్ గెట్ ద నెగిటివ్ రిటర్న్స్. ఇలా 3 రకాలుగా రిటర్న్స్ అనేది పొందడం అనేది జరుగుతుంది. కేవలం లేబర్స్ ని పెంచుకుంటూ ఉత్పత్తిని పెంచుకుంటూ పోతే మొదట స్టేజ్ అనేది ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంటే లాభాలు అనేది వస్తుంది. తర్వాత సెకండ్ స్టేజ్ కి ఎలా ఉంటుందంటే డిమినిషింగ్ స్టార్ట్ అవుతుంది, తగ్గడం స్టార్ట్ అవుతుంది ప్రయోజనం. తర్వాత అలాగే కంటిన్యూగా లేబర్ ని పెంచుకుంటా పోతే అతనికి నెగిటివ్ రిటర్న్స్ అనేది లాస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది ఎలా అనేది నెక్స్ట్ మనం టేబుల్ డయాగ్రామ్ లో తెలుసుకుంటాం. దానికంటే ముందు మళ్ళీ ఇక్కడ మనకి అజంప్షన్స్ తీసుకుంటే వాట్ ఈస్ ద అజంప్షన్స్ మీన్స్ ద ఫస్ట్ వన్, దిస్ లా ఈజ్ అప్లికేబుల్ టు శాట్రన్. అంటే ఈ థియరీ అనేది మనకి ఈ సూత్రం అనేది స్వల్ప అంటే శాట్రన్ కి సంబంధించినది. ఇది శాట్రన్ లో మాత్రమే పాజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, నో చేంజ్ ఇన్ టెక్నాలజీ. సో నో చేంజ్ ఇన్ టెక్నాలజీ బికాజ్ టెక్నాలజీ ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ విల్ ఆల్సో ఇంక్రీజెస్, బట్ అకార్డింగ్ టు దిస్ లా ఇంక్రీజింగ్ ద లేబర్స్ the continuously increasing the labors, decreasing the marginal returns. So this is totally against in case of change the technology. So that's why no change in technology. అంటే నో చేంజ్ ఇన్ టెక్నాలజీ టైంలో మాత్రమే మనం టెక్నాలజీని మార్చకపోతే ఇది సాధ్యం అవుతుంది ఈ సిద్ధాంతం. ఇంకా థర్డ్ వన్ తీసుకుంటే ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ఈజ్ వేరియబుల్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ఈజ్ వేరియబుల్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్. శాట్రన్ ఏం చెప్పాము ఇక్కడ, వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ లేబర్, వన్ లేబర్. ఇక్కడ మనకి వన్ లేబర్, ఇక్కడ వేరియబుల్ ఫ్యాక్టర్ ఏమంటే వన్ లేబర్ మాత్రమే, లేబర్స్ మాత్రమే మారుతారు. ఇంకా రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ అంటే ల్యాండ్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ ఫిక్స్డ్ అని అర్థము. అలాంటి సందర్భంలో ఇది మనం ఎలా అనేది అప్లికేబుల్ చేయగలుగుతాము. ఇంకా ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే ఆల్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్, ఆల్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి ఏమి ఆల్ యూనిట్స్ ఆర్, సో ఆల్ యూనిట్స్ ఆర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఏమి, ఏదైతే లేబర్ ని మారుస్తున్నామో ఆ లేబర్ అందరికీ ఒకే రకమైనటువంటి స్కిల్ ఉండాలి. ఒక లేబర్ ఒక స్కిల్, ఇంకొక లేబర్ ఒక స్కిల్ అని కాకుండా మనం ఏదైతే తీసుకుంటున్నామో లేబర్స్ ని, ఆ లేబర్స్ అందరూ ఒకే స్కిల్ కలిగి ఉండాలి. కాబట్టి అది మనకి అజంప్షన్స్ అనేది ఉంటుంది. ఇంకా మనం టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ టేబుల్ బేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సులభంగా ఇంకా మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనకి ప్రధానంగా టేబుల్ తీసుకుంటే 4 కాలమ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ మనము వేరియబుల్ ఫ్యాక్టర్స్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి వేరియబుల్ ఫ్యాక్టర్స్, సో వేరియబుల్ ఫ్యాక్టర్స్ టోటల్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రోడక్ట్ అండ్ మార్జినల్ ప్రోడక్ట్ అండ్ స్టేజెస్. ఇక్కడ మనకి
స్టేజెస్. ఇలా మనము టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ద సాట్రన్ ఓన్లీ చేంజ్ టు ద లేబర్స్, అంటే లేబర్స్ ని మాత్రం మారుస్తున్నారు. ఏంది మనకి వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే యూనిట్ ఆఫ్ లేబర్స్. సో లేబర్స్ మొదట మనకి లేబర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, జీరో లేబర్స్ మీన్స్ సో జీరో ప్రొడక్షన్, నో లేబర్ నో ప్రొడక్షన్, జీరో. ఇక్కడ మనకి యాడ్ 1 లేబర్, నువ్వు ప్రొడక్షన్ లో 1 లేబర్ ని తీసుకున్నావు అనుకో, ఆ లేబర్ నుంచి మనకి మార్జినల్ ప్రోడక్ట్ ఎంత వచ్చిందంటే 4 అనుకోండి. యూ ఇంక్రీజ్ ద లేబర్ మీన్స్ యూ యాడ్ అనదర్ 1 లేబర్ 2, you get the marginal product how much means 6, and continuously increasing to the labor 3 means how much increase means 8, and increase the 4th labor, you get to the marginal product 6, and continuously increase the 5th, the automatically decrease how much means 4th, and increase the 6th labor, you get marginal product 2, you increase the 7th one, you get the marginal utility 0, and 8th one you get to the -2. After that you write the total product. How do you write the total product? ఇక్కడ మనకి టోటల్ ప్రోడక్ట్ అనేది ఎలా వచ్చింది, ఎలా రాయొచ్చు అని తీసుకుంటే, సో టోటల్ ప్రోడక్ట్ జీరోకేమో 0, ఫస్ట్ లేబర్ హౌ మచ్ ద కమ్ టు ద ప్రొడక్షన్ మీన్స్ 4 అంటే ఇక్కడ కూడా 4. మనము దేన్ని యాడ్ చేయాలి అంటే టోటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ ప్రోడక్ట్ ని మార్జినల్ ప్రోడక్ట్ సెకండ్ వన్ రెండు కలిపితే ఎంత వస్తుందో అది మన టోటల్ ప్రోడక్ట్ రాయాల్సి ఉంటుంది. ఎలా అని అంటే చూడండి, 4 వచ్చింది, 4 + 6 ఎంత 10, 10 + 8 ఎంత 18, 18 + 6 ఎంత 24, 24 ఒక 4 ఎంత 28, 28 ఒక 2 30, 30 + 0 30, 30 - 2 28. ఇలా మనం టోటల్ ప్రోడక్ట్ ని ఈ విధంగా రాస్తుంది. ఆఫ్టర్ దట్ యావరేజ్ ప్రోడక్ట్ అనేది ఎలా రాస్తున్నాము, మనకి టోటల్ ప్రోడక్ట్ డివైడెడ్ బై వేరియబుల్ ఫ్యాక్టర్స్ డివైడెడ్ బై చేస్తాం. ఎలా అంటే జీరోకేమో 0నే వస్తుంది కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ దట్ మనకి 4 టోటల్ ప్రోడక్ట్ ని డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై అంటే ఏమి, ఇక్కడ మనకి 4/2, 4/2 అన్నప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 4 1 = 4, ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ కూడా మనకి 4 కామన్ గా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ 4 వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆటోమేటిక్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 10 తీసుకుంటే 2 5 = 10, ఇక్కడ 8 తీసుకుంటే 3 6 = 18, తర్వాత 4 6 = 24. ఇంకా 5 టేబుల్లో 28 రాదు కాబట్టి దీన్ని ఎలా చేయాలంటే 28 5 5 5 = 25, 8 లో -5 తీసుకుంటే తీసేస్తే ఎంత వస్తుందంటే మనకి 3. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని అంటే ఇక్కడ 0 అనేది యాడ్ చేస్తాం. 5 6 = 30 0 అంటే 5.6. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 5.6 అనేది రావడం జరుగుతుంది. తర్వాత 5.6 తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఎంత వస్తుందంటే 5 6 = 30, మళ్ళీ 7కి తీసుకుంటే 4.3, తర్వాత 8కి తీసుకుంటే 3.5. ఈ పాయింట్లు అనేది ఎలా వచ్చింది అనేది ఇలా నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, అలాగే చేస్తే ఈ టేబుల్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఈ స్టేజెస్ యూ డివైడ్ టు ద 3 స్టేజెస్ దిస్ టేబుల్
ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్. సో ఇక్కడ మనకి దీన్ని స్టేజ్ 1 ఇంక్రీజింగ్ రిటర్న్స్ అని, స్టేజ్ 2 డిమినిషింగ్ రిటర్న్స్ అని, స్టేజ్ 3 వచ్చి నెగిటివ్ రిటర్న్స్. ఇలా రాస్తున్నాం. టేబుల్ అనేది చాలా సులభంగా మనం వేయగలిగినాం. ఇప్పుడు టేబుల్, హౌ టు ఎక్స్ప్లెయిన్ ద టేబుల్, వెరీ క్లియర్లీ లిజన్. ఫస్ట్ స్టేజ్, in the above table, end of the fourth labor, total product increasing at an increasing initially, average product increase and reach maximum, and marginal product increasing and reach maximum at equal AP. అంటే ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ లేబర్ దగ్గర టోటల్ ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే దాంట్లో తగ్గుతూ వస్తుంది. అంటే 4 to 6 మనకి ఎంత పెరిగింది అంటే 6 పెరిగింది. తర్వాత 10 to 8 ఎంత పెరిగింది అంటే 8. తర్వాత 18 to మనకి 24 ఎంత పెరిగింది అంటే 6. అంటే పెరుగుతూ పెరిగే దాంట్లో తగ్గుతుంది అని. ఇంకా ఏపీ అనేది మనకి ఏమవుతుందంటే రీచ్ మ్యాక్సిమం 0, ఎంత పెరగలనో అంత పెరిగింది. నెక్స్ట్ మార్జినల్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత రీచ్ మ్యాక్సిమం ఈక్వల్ ఏపీకి ఈక్వల్ అయ్యింది. ఇది ఫస్ట్ స్టేజ్. ఇన్ దిస్ స్టేజ్, దిస్ ఈజ్ కాల్డ్ స్టేజ్ 1, ప్రొడ్యూసర్ గెట్ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ ఇన్ ప్రొడక్షన్. సెకండ్ స్టేజ్, స్టేజ్ 2, ఎండ్ ఆఫ్ ద 7th లేబర్, టోటల్ ప్రోడక్ట్ మ్యాక్సిమం, యావరేజ్ ప్రోడక్ట్ డిక్రీజెస్, మార్జినల్ ప్రోడక్ట్ becomes 0. This stage producer get the diminishing returns. అంటే ఎండ్ ఆఫ్ ద సెకండ్ స్టేజ్ తీసుకుంటే టోటల్ ప్రోడక్ట్ అనేది మ్యాక్సిమం అయింది, యావరేజ్ ప్రోడక్ట్ డిక్రీజ్, మార్జినల్ ప్రోడక్ట్ బికమ్స్ 0. ఈ స్టేజ్ లో ప్రొడ్యూసర్ కి ఏమవుతుందంటే డిమినిషింగ్ రిటర్న్స్ వస్తుంది. అంటే ఉత్పత్తిలో తగ్గుదల అనేది కనబడుతుంది ఇలా లేబర్ ని పెంచుకుంటూ పోతే. లాస్ట్ స్టేజ్, ఎండ్ ఆఫ్ ద 8th లేబర్, టోటల్ ప్రోడక్ట్ డిక్రీజింగ్, యావరేజ్ ప్రోడక్ట్ డిక్రీజింగ్ అండ్ మార్జినల్ ప్రోడక్ట్ బికమ్స్ నెగిటివ్. ఎందుకంటే -2 బికమ్స్ నెగిటివ్. అంటే ఏమి, ఇంకా 7th దగ్గర స్టాప్ చేయకుండా 8th వరకు పెంచుకుంటా లేబర్ ని పోతే ఇక్కడ ప్రొడ్యూసర్ టోటల్ ప్రోడక్ట్ తగ్గిపోతుంది, యావరేజ్ ప్రోడక్ట్ తగ్గిపోతుంది, తర్వాత మార్జినల్ ప్రోడక్ట్ అనేది మైనస్ లేకి పోవడం జరుగుతుంది. ఇలా రాస్తే మనం సింపుల్ గా 3 స్టేజ్లు మనం రాయడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. దీన్ని బట్టి ఇంకా మనం డయాగ్రామ్ గన ఫాలో అయినట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ 1 2 3 4 5 6 7 8 9. తర్వాత ఇక్కడ వచ్చేపాటికి 10 20 30 40 50. ఇక్కడ మనం ఏమి యూనిట్ ఆఫ్, ఇక్కడ మనకి వేరియబుల్ ఫ్యాక్టర్స్, యూనిట్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఏమి లేబర్స్. సో ఇక్కడ ఏం మనకి ప్రోడక్ట్స్, ఏం ప్రోడక్ట్స్, టోటల్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రోడక్ట్ అండ్ మార్జినల్ ప్రోడక్ట్. ఇక్కడ మనం ఫస్ట్ టోటల్
టోటల్ ప్రోడక్ట్ 0 నుంచి 0, లేబర్ 0, ఎవరు లేరంటే 0. 1 టోటల్ ప్రోడక్ట్ అంటే 4. సో 4 అంటే 1 కి ఇక్కడ మనకి 4 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది 4. తర్వాత 2 కి ఎంత మనకి టోటల్ ప్రోడక్ట్ 10 అంటే 10 ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా థర్డ్ వన్ తీసుకుంటే మనకి 18 ఇక్కడికి వస్తుంది. అదే ఫోర్త్ వన్ తీసుకుంటే ఫోర్త్ వన్ మనకి 24 అంటే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా ఫిఫ్త్ వన్ తీసుకుంటే మనకి 28. నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ వన్ అలా మనకి తీసుకుంటూ పోతే ఇక్కడ హైయెస్ట్ అంటే మనకి 30 ఇక్కడికి తీసుకుంటే మనకి హైయెస్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఇక్కడ ఒకటి, తర్వాత 7th లేబర్. ఇది తీసుకుంటే దీన్నంతా కలుపుకుంటూ పోతే మనకి టోటల్ ప్రోడక్ట్ ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ యావరేజ్ ప్రోడక్ట్ కూడా మనకి 0 to 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇలాగే యావరేజ్ ప్రోడక్ట్ అనేది కూడా మనం ఇలా వేసుకోండి. మీరు షార్ట్ కట్ లో చెప్తున్నాను, ఇది కరెక్ట్, మీకు టైం వేస్ట్ కాకుండా. అదే విధంగా మార్జినల్ ప్రోడక్ట్ అనేది కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 నుంచి స్టార్ట్ అవుతే మార్జినల్ ప్రోడక్ట్ ఇక్కడ మనకి యావరేజ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ ఇక్కడ 0 ఇక్కడ మనకి ఏమైంది 0 అయింది. 0 ఇక్కడ మనకి చూడండి ఇంక్రీజ్ అయ్యి తర్వాత మైనస్ అంటే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏమి ఇంక్రీజ్ అయ్యింది, తర్వాత 0కి వెళ్ళి థర్డ్ స్టేజ్ మైనస్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి దీన్ని టోటల్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రోడక్ట్ అండ్ మార్జినల్ ప్రోడక్ట్ ఈ 3 మనం చెప్తున్నాం. ఇక్కడ వచ్చేపాటికి హెచ్ తీసుకోండి, హెచ్ తర్వాత ఎన్ అండ్ ఎం. ఇక్కడ ఎన్ అండ్ ఎం మనము సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే యూ కెన్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. Same 3 stages you can explain easily. First one, in the above diagram on x-axis unit of variable factors and on y-axis product. First stage 1, total product increase rapidly, average product and marginal product equal at point S. This stage producer get increasing returns. Next, total product increase and reach maximum at H point, average product decreasing and marginal product becomes 0 at point M. This is the second stage. In this stage producer get diminishing return to scale. And after the total product decreasing after H point, average product decreasing and marginal product becomes negative. In this stage producer get diminishing return to scale. So this stage producer first stage get to the increasing returns and stage 2 get the diminishing returns and stage 3 get the negative returns. ఇది టోటల్ ఆన్సర్. మనకి ఈ వీడియో గన మీకు బాగా నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎలా చెప్పాలి అనేది మీకు ఇంకా సులభంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఏ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరమన్నా నాకు కామెంట్ గా చేసినట్లయితే ఆ టాపిక్ మీకు నేను వీడియో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది తొందరగా. కాబట్టి కామెంట్ చేయండి.
ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయండి.